నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 ఆగస్టు 2025 శనివారం రాత్రి 9 గంటల 50 నిమిషాలకు వీడియో చేస్తున్నా. ఈ మధ్యకాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరంగల్లో కూడా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు. ఇటు ఏదైతే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండు దిక్కుల భారీ వర్షాలు పడి చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం, అట్లనే పంట నష్టం కూడా జరిగింది. కొంతమంది లక్షలు ఖరీదు చేసే వాహనాలు కూడా ఆ వరదల చిక్కుకొని కొట్టుకుపోయినాయి. కొంతమంది కోట్లు పెట్టి కొనుక్కున్న ఇల్లులు కూడా ఖరాబ్ అయిపోయినాయి. కొంతమంది రైతులు రెయిన్బోవలు కష్టపడి పొలాలు వేసిర్రు. పాపం ఆ పొలాలు కూడా ముసుక దెబ్బలు వచ్చి పొలం మొత్తం ముసుకపోయి ఉంది. ఏదో మూలకు ఒక గుంట, 2 గుంటలో, 3 గుంటలో, 1 ఎకరం పొలం వేస్తే భగవంతుడు కరుణించి ఒక 5 గుంటలు, 10 గుంటల పొలం ఇడిచిపెట్టి మొత్తం పొలం కంప్లీట్గా ఉసుకే దెబ్బ మూసుకపోయి ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఎవరన్నా ఒక ఆవారగాడు అంటే ఏం పని లేని ఆవారగాడు ఎవడన్నా ఎక్కడన్నా బెట్టింగ్ పెట్టి 1,50,000 ఓటు పొంగనే వాడిని తీసుకొచ్చి టీవీలో ముంగట ఊసులో పెట్టి, నువ్వు ఏ కంపెనీలో బెట్టింగ్ పెట్టినావు, ఎంత పెట్టినావు, ఎప్పుడు పెట్టినావు, ఎన్నిసార్లు పెట్టినావు, ఫస్ట్ ఎంత పెట్టినావు, 500 పెట్టినావా, 5 రూపాయలు పెట్టినావా, ఇప్పుడు ఏమన్నా నచ్చినాయా, మొత్తం పోయినాయా, ఇంకేమేమన్నా ఉదబెట్టినావా అని మూతిలో మైక్ పెట్టి మరీ అడిగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి కామారెడ్డి జిల్లాలో పోయి పంట నష్టపోయిన రైతుల ముంగట ఒకసారి మైక్ పెట్టి చూడుర్రి, అలా బాధ ఏందో మీకు అర్థమవుతుంది. ఆ మధ్యకాలంలో మా జగిత్యాల జిల్లాలో ఒక అబ్బాయి బెట్టింగ్ యాప్స్లో 20 లక్షలు, 30 ఎన్నో పోగొట్టుకుంటే ఎక్కడనో హైదరాబాద్ నుంచి ఆయనకు ఫోన్ చేసి ఆయన ఫోటో పెట్టి, మాట్లాడేది ఎవరండి, మీరేనా సార్, ఎంత పోగొట్టుకున్నారు సార్ బెట్టింగ్ యాప్లో, అదేదో గొప్ప పైన అయినట్టు, ఇంకో 10 మంది పోరాలు పోగొట్టుకునేటట్టు ఎంటర్టైన్మెంట్ ఛానల్ లెక్క, దాన్ని ఒక మంచి వార్త లెక్క దగ్గర ఒక 5-6 ఛానళ్ళల్లో ఆ న్యూస్ చూపెట్టారు. ప్రతి సంవత్సరం వరదల వల్ల కొన్ని లక్షల మంది రైతులు పంట నష్టపోతారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదో పంట నష్టపోయిన వాళ్ళకి ఇంత ఆర్థిక సాయం చేస్తుంది. కానీ ఏ సోషల్ మీడియాలో కూడా ఏ ఒక రైతుని తీసుకొచ్చి, ఒక 4 రైతులు, ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో పంట నష్టపోయిన తక్కువ రైతులను ఒక 4 తీసుకొచ్చి డిబేట్ పెట్టి మాట్లాడారు, లైవ్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇటువంటి మీకు సాధ కాదు. ఓడన్న బెట్టింగ్ యాప్లల్లో ప్రాణాలు ఓట్టుకున్నా, బెట్టింగ్ యాప్ ఆడి ఆస్తులని ఓట్టుకున్న వాడిని తీసుకొచ్చి మాత్రం చూపెడతారు. ఎందుకంటే దానివల్ల బెట్టింగ్ యాప్ ఆడేటోళ్ళు బాగుపడతారని కాదు, ఇంకా బెట్టింగ్ యాప్ ఆడాలి, ఆడు ఓట్టుకుంటే నేను కూడా ఓట్టుకో. మన వాళ్ళు ఎట్లుంటారంటే, ఒక్కటి ఏదైనా పని చేసి సక్సెస్ అయింది అనుకో, ఆ అవతలోనికి ఆ పని రాకపోని ఇది కూడా అదే పని చేస్తాడు. ఒక ఊళ్ళో మీరు ఒక తాండాల, మా దగ్గర ఏముంటుందంటే మా సైడు తాండాలు ఉంటాయి. ఊరు కానుకొని కొంచెం దూరంలో వాళ్ళు ఎస్టీలు, అటు సైడ్ వాళ్ళు సపరేట్ తాండా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, చికెన్ కానీ ఏదైనా షాపు, ఏదైనా సామాన్ కానీ కావాలంటే అయితే టౌన్ పోవాలి, లేకపోతే ఊరిలోకి రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఊకే మనం ఊరుకోవడం అవుతుందిరా, మనమే ఏదైనా ఇక్కడ ఒక చిన్నగా చికెన్ సెంటర్ ఏదైనా షాప్ పెట్టుకుందాం, మనకి ఇంత ఉపయోగపడుతుందని ఒక్కడు ఒక చిన్న కిరాణం దుకాణము, లేకపోతే చిన్నగా ఏదన్నా చికెన్ సెంటర్ ఏదైనా 4 కోళ్ళు తెచ్చి పెట్టిననుకో, 1 వారం 2 వారాలే చూస్తారు. అరే ఈయనకి ఫుల్ గిరాకీ అవుతుందిరా, మస్తు చికెన్ అమ్ముతుండ్రా, మస్తు కిరాణం సామాను కూడా మస్తు అమ్ముతుండ్రా, చలో మనం కూడా పెడదాం, ఇంకో 4 షాపులు పెడతాం. వీడు బతకడు, ఇంకోని బతకనియడు. అది మన సమాజం. బెట్టింగ్ యాప్ సార్, బెట్టింగ్ యాప్ల వల్ల కొన్ని 100ల మంది చచ్చిపోయారు. 100ల మంది చెప్పుకోకుండా దాచుకొని మింగి చచ్చిన వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. చెప్తే
బయటకు వస్తే పబ్లిక్లో మానం పోతుంది. అసొంటి వాళ్ళను మీరు టీవీ డిబేట్లో తీసుకొచ్చి కూర్చుండబెట్టి, ఇంకా దానికి కొంతమంది ఆ మధ్యకాలంలో సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిర్రని, నేను పలానా బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ప్రమోషన్ చేస్తేనే నేను డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాను పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన మహానుభావులు కూడా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అది ఆడుడు తప్పని తెలుసు కదా, మళ్ళీ దానికి పోలీస్ స్టేషన్ దాకా పోయి కంప్లైంట్ ఇవ్వాల. నీకు తెలియదా పైసలు పోతే? ఏదైనా జాతరలలో చూడుపో, ఆడ బొంగరం ఆడేటోళ్ళు ఉంటారు, తాడు ఆడేటోళ్ళు ఉంటారు. ఇట్లా ఏళ్ళు పెడితే తాడు గిడికి ఉందంటే నీకు పైసలు ఇస్తావు. అవన్నీ ఏంటి? మోసమేది. ఆని మనుషులే 4 ఉంటారు అక్కడ. ఏదో అందరు బార్ అంటారు, లేకపోతే బిల్ల బొమ్మ అంటారు. ఇప్పుడు అత్తుందిగా మళ్ళీ జనవరిలో సంక్రాంతి పండుగ, ఆంధ్రప్రదేశ్లో పోయి చూడుకో, ఒక్కొక్కడు ఎట్లా పెడతారు, పేకాట, కోడి పందాలు, బొమ్మలు పెడతారు, ఇవి చిన్న నెంబర్లు, పెద్ద నెంబర్లు. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ జూదమేనే. మహాభారతమే గంగల కలిసింది జూదమాడి. మనం ఎంత? మనం రైతు కష్టాల గురించి ఎందుకు మాట్లాడదాం సార్? మనకేం అవసరం? రేపు అదే రైతు ఆత్మహత్య చేసుకొని అదే పొలం కాడ చచ్చిపోతే చిన్నగా ఎక్కడో ఆ పేపర్లో దీంతంత పేరు వస్తుంది, లేకపోతే పేపర్ల కింద పేరు వస్తుంది, లేకపోతే టీవీల కింద స్క్రోలింగ్ వస్తుంది, లేకపోతే ప్రతిపక్షం ఉన్నోళ్ళు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి రైతు ఆత్మహత్యలు ఎక్కువ అవుతుంది అని వస్తారు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంకి వచ్చినాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చచ్చిపోయిన రైతుల లిస్టు తీసేమని ఆర్థిక సాయం చేస్తారు? చేయరు కదా. చూడిపోరు ఒక్కసారి కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఎంతమంది రైతులు నష్టపోయారు ఈసారి. పత్తి చేనులకైతే ఆకులు కూడా లేవు సార్. వర్షం పడ్డ ఆకు కూడా కింద రాలిపోయింది. ఆ పత్తి ఎప్పుడు, చెట్టు ఎప్పుడు ఎదగాలి, కాయ ఎప్పుడు కాయాలి, పత్తి ఎప్పుడు రావాలి బయట. కష్టార్జితం అంతా నీళ్ళ పాలైపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఒక గట్లు ఉంటాయి. కనీసం సోషల్ మీడియాలో కామన్ మ్యాన్స్ ఉన్నారు చాలామంది, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నడిపిస్తున్నారు. మీరన్నా రైతుల కోసం అక్కడ ఏ రైతులు ఎక్కడెక్కడ నష్టపోయారు ఆ పొలాన్ని ఒక 4-5 సార్లలో మీడియాలో చూపెట్టే ప్రయత్నం చేయరు సోషల్ మీడియాలో. దానివల్ల ఎవడన్నా ఒక సానుభూతి పరుడు, బాగా బలిసినోడు ఎవడన్నా నచ్చాలకి ఇంత ఆర్థిక సాయం అన్న చేస్తాడు. అరే పాపం రైతు 10 ఎకరాల పొలం ఎత్తే 10 ఎకరాలు నీళ్ళలో కలిసి మొత్తం నష్టపోయిందని. ఈ బెట్టింగ్ యాప్లలో చూపెడితే ఏమవుతుంది సార్? ఎవడన్నా పాపం అంటాడు వాళ్ళని? బెట్టింగ్ యాప్లో పైసలు కొట్టుకున్నాను, మంచిగా అయింది తీరా బాబు, నీకు కావాల్సింది కష్టపడి పని చేసుకోరా. మగవానికి రోజుకు 1000 రూపాయల కైకిలు నడుతుంది. 30 రోజులలో 20 రోజులు పని చేసినా 20,000 వస్తాయి. 20,000లో నువ్వు 5,000 తాగి తందనాలు ఆడినా 15,000 ఇంటికి తీసుకుపోయచ్చు. అవి వాళ్ళు చెప్తారు సార్, అవి వాళ్ళు చెప్పారు. చాలామంది పత్తలాటోళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ పెట్టుకుంటారు, జేబులో ఒక 5,000 పెట్టుకుంటారు, పోతారు, కూర్చుంటారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయరు, ఇది నిజం. ఆయనకి 1000 వచ్చేదాకా ఆడతాడు. ఓన్లీ ఒకటే 1000 అని టార్గెట్. ఏంటంటే రోజు 1000 కష్టపడద్దు, ఉట్టిగా చేతిలో 13 పత్తాలు పట్టుకోవాలి, లేకపోతే 3 పత్తాలు పట్టుకోవాలి. 1000 వచ్చిందా, ఉట్టిగానే ఇంటికాడ నుంచి ఫోన్ వస్తుంది, అరే అర్జెంట్ ఉందా, ఆయన తత్తున్నా కానీ ఆయన లేచిపోతాడు. ఆడ ఉన్న వాళ్ళందరూ పాగలవుతారు. నీకు వచ్చినాయి అంటే నీకు వాడే దొబ్బిపోయింది 1000 రూపాయలు, మనకేడ వచ్చినాయి కథం. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ సినిమా. 1000 వచ్చేదాకానే, 1000 వచ్చేదాకా ఆడాలి, మళ్ళీ లేచిపోవాలి. బెట్టింగ్ యాప్లు కూడా గట్లాంటివి. బెట్టింగ్ యాప్లు మన దేశంలో ఎంత తొందరగా వాటిని తీసి అవతల వారికి అంత మంచిది. ఎన్ని కేసులు అవుతున్నాయి, ఎంతమంది పట్టుకుంటారు, అయినా కానీ మారతలేరు. ఒక్కొక్కళ్ళ దగ్గర గన్ని కోట్ల రూపాయలు దొరుకుతాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్. మొన్న ఒకడు బైసాల దొరికిండు, వాడు కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యేనో ఎంపీ, గన్ని లక్షల కోట్ల రూపాయలు, లక్షలు బెండలకు బెండలు. అందరూ ఈజీ మనీకి అలవాటు అయిపోయారు. కొంచెం కష్టపడదాం, 4 రూపాయలు సంపాదిద్దాం, ఆ కష్టపడ్డ రూపాయికి పవర్ ఎక్కువ ఉంటుంది అన్నది లేదు. ఫ్రీగా అత్త అయిపోయి కదా, ఫ్రీగా శరీరం చెమట చుక్క రావద్దు. మీద ఆయనతో అటు ఇటు చూపెట్టాలి, ఆయనతో బదులుకోవాలి, జేబులు వేసుకోవాలి, అవతల పడాలి. అట్లా అయిపోయింది సమాజం. నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియాలో రైతుల పొలాలు చూస్తే మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉందో అన్ని ఎకరాల మందం మొత్తం పొలం అంతా ఉసుకే దెబ్బ పెట్టేసింది. మొలకలు, అరిగొలకలు బయటకు వచ్చి కనబడుతున్నాయి. అసలు రైతుల గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరెవరైతే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి మాధ్యమాలు యూజ్ చేస్తుర్రో పోయి ఆ సోషల్ మీడియాలో అవన్నీ చూపెట్టుర్రి.
తీసిన వీడియోనే 10 సార్లు అది ఏం ప్రాబ్లం లేదు. ఎవరో ఒకళ్ళు ధనికులు చూసి దాని గురించి ఏమైనా స్పందించి ఆ రైతుకు ఒక ఏదో రకంగా ఉపయోగపడతాడు. ఏముంది, మన జనాభా ఏమైనా తక్కువ అయిందా మన రాష్ట్రంలో? 2 రాష్ట్రాలలో కలిపి 10 కోట్ల దాకా ఉన్నాం. మనిషికి రూపాయి వేసినా కానీ 10 కోట్ల రూపాయలు అయింది. ఓకే సార్, ఎందుకు ఆ వీడియో చూసినాక బాధ అనిపించి వీడియో చేసిన, తప్పుగా ఏమనుకోకండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.